ఈరోజు తోటపల్లి గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే చెప్పిందో ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ ఎంపీ ఎలక్షన్లకు కానీ చెప్పడం జరిగింది. అదే ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు నుంచి ₹1,00,000 ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీ యొక్క ఖాతాలో పడుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు 4 గంటలకు ₹1,00,000, ఈ నెల 30 వరకు 1,50,000 వరకు మాఫీ, ఆ తర్వాత ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. మాట చెప్పిన ప్రకారం రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంది. అది చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దానికి ఇలా బీజేపీ ప్రభుత్వం అంటుంది, మీరు వచ్చేసి ఇచ్చేది అన్ని కుటుంబాలకు ఇవ్వాలి, మీరు ఎంతమందికి ఇలా కుటుంబంలో 2 ఉంటారు, వారికి రేషన్ కార్డు లేదు, అయినా వాళ్ళకు కూడా ఇవ్వాలి, రేషన్ కార్డు లేని వారి కుటుంబాలకు కూడా ఇవ్వాలి అని ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు ఏనాడన్నా రైతుల కోసం మాట్లాడిలా? ఆనాడున్న ఆదాని అంబానీ లాంటి వాళ్లకు 1000 కోట్లు మాఫీ చేసిండు, మీరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు మాఫీ చేసిండు తప్ప రైతుల కోసం పట్టించుకోలేని మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటున్నాం. అదొక్కటే కాదు, ఇలా టీఆర్ ఉంది, మీరు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి మీకు 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు, ఫస్ట్ వచ్చిన 5 సంవత్సరాలకు ఓసారి 25, ఓసారి 25, ఓసారి 25 4 విడతలుగా మీరు మొదటి దశలో మాఫీ చేయడం జరిగింది. రెండోసారి ₹1,00,000 మాఫీ చేస్తా అని అన్నారు మీరు, కానీ 99,000 అయితే ఉన్న వాళ్ళకు మాత్రమే మాఫీ చేయడం జరిగింది. మీరు ఉన్న 2023 వరకు ₹1,00,000 మాఫీ చేయని ప్రభుత్వం మీది. అలాంటిది ఇవాళ మీరేమంటున్నారు, మీరు 2 లక్షలు ఏదైతుందో 2 లక్షలు మాఫీ చేయాల్సిందే అంటున్నారు. మేము చెప్పినాం, మీరు సిద్ధంగా ఉండండి, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. హరీష్ రావు గారు, మీరు రాజీనామాకు సిద్ధంగా అండి. రైతులంటే మాకు ప్రేమ ఉంది, రైతుల పక్షాన మేము ఉన్నాం, రైతులకు భరోసాగా మేము ఉన్నాం. రైతులు మాకు భరోసా ఇచ్చిళ్ళు, మా 2 లక్షల రుణమాఫీ మీద మమ్మల్ని నమ్మిళ్ళు, మా కోట్లేసులు గెలిపించిళ్ళు. వారి యొక్క నమ్మకాన్ని ఏ కోణం నుంచి అమ్ము చేయం. వారిని ఆదుకునే బాధ్యత మా పార్టీ ఉంది, మా ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ